ప్రియమైన దేవుని పరిశుద్ధ విశ్వాసులందరికీ తండ్రి అయిన జీవము గల యెహోవా నామముననే, యేసుక్రీస్తు నామముననే మీ అందరికీ వందనములు, శుభములు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ధ్యానించుకొనుచున్న మాట ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము, ప్రార్థించుకుందాము. ప్రభువా, పరలోకమందు ఆసీనుడవై ఉన్న జీవం గల తండ్రి, ఇంతవరకు మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచావు. ఈ యొక్క పరిశుద్ధ వాక్యములు మేము బోధిస్తుండగా, ధ్యానిస్తుండగా కృపగల తండ్రి, నీ పరిశుద్ధాత్మ ద్వారా, నీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత వాక్యంలోని ఉన్న మాటలు మాత్రమే నేను బోధించినట్టు నాకు నీ పరిశుద్ధాత్మను అనుగ్రహించమని ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా లక్షల మందికి, కొన్ని కోట్ల మందికి సువార్తమానము అందుటకు దీనిని దీవించమని, ఆశీర్వదించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి, ఆమెన్. ఈరోజు మనము దేవుని వాక్యము ధ్యానిస్తున్న వాక్యము సొలొమోను రాసినటువంటి ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వాక్యము చదువుకొని దాని గురించి మనము వివరించుకుందాము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. దేవుని భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథాలు మనకు పరిశుద్ధ గ్రంథం దేవుని గురించిన మర్మాలు మనకి ఎన్నో తెలియజేస్తూ ఉన్నాయి. ఈ పరిశుద్ధ గ్రంథం అంతయు కూడా దేవుని గురించి గూఢమైన అర్థాలు, ఆశ్చర్యకరమైన విషయాలు ఈ అలనాడు ఆయన యొక్క విశ్వాసుల ద్వారా, ఆయన భక్తుల ద్వారా ఆయన మనకు అందించినట్లుగా ఈ వాక్యాల ద్వారా మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుడు ఈ లోకంలో ఉన్న మానవ జాతికి అంతటికి అనుగ్రహించినటువంటి అసలు ఏం చేయాలి అనే ఒక మాటను మనకు తెలియజేస్తా ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి చుండవలెను. మానవ కోటికి, అంటే మానవ జాతి, ఈ ప్రపంచంలో ఉన్న మానవ జాతికి అంతటికి కూడా ఇదే విధి అని చెప్పి, అంటే ఇదే నియమం అని చెప్పి తండ్రి అయిన దేవుడు ఈ లోకంలో ఉన్న, ప్రపంచంలో ఉన్న, ఈ సృష్టిలో ఉన్న మానవ జాతికి అంతటికి ఈ వాక్యం ద్వారా తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ విశ్వాసులారా, మనం అందరం కూడా ఆయన కట్టడలు, ఆయన విధి, మనం నియమించవలసిన విధి నియమము ఏది అని మనం గ్రహించినట్లయితే పరిశుద్ధ గ్రంథాలు తెలియజేస్తా ఉన్నాయి. నీ తండ్రి అయిన దేవుని నీవు ప్రార్థించినప్పుడు, నీవు దేవాలయంలో కానీ, నీ ఇంటిలో కానీ, నీ ఇతరుల స్థలంలో వెళ్ళి ప్రార్థించినప్పుడు కానీ, మీరు ప్రార్థించినప్పుడల్లా, మీరు ధ్యానించినప్పుడల్లా దేవుని పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో నీ తండ్రి అయిన దేవుని ఆరాధించవలెను. నీ తండ్రి అయిన దేవుని తప్ప ఇంకొక దేవుణ్ణి మనము పూజించకూడదు అని ఈ యొక్క వాక్యము తెలియజేస్తా ఉన్నది. దేవుని విశ్వాసులారా, ఇంకొక మాట ఏమని తెలియజేస్తా ఉన్నాడు అంటే, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అని మనకు ఈ మూడు నియమాలు. దేవుణ్ణి ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి. దేవుని ఆత్మానుసారంగా, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించే వారు ఆత్మతోను సత్యముతోను ఆయనను ఆరాధించాలి, భయపరచాలి, కొనియాడాలి, ఘనపరచాలి. ఈ రోజుల్లో పరిశుద్ధ గ్రంథము ఏమైతే వాక్యం తెలియజేస్తా ఉన్నదో ఆ వాక్యాన్ని మాత్రమే విని ఆయన ఈ పరిశుద్ధ లేఖనాల ద్వారా, ఈ లోకంలో ఉన్న గ్రంథాల ద్వారా ఏమైతే దేవుని గురించిన మాటలు తెలియజేయబడతా ఉన్నాయో దానిని మాత్రమే మనం గ్రహించి దేవుని ఎల్లప్పుడూ కూడా హృదయపూర్వకముగా
దేవుడు ఆత్మ, మనిషి కాదు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవాలని అనేది మొదటి ఆజ్ఞగా మనకు తెలియజేస్తా ఉన్నాడు. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుము. మనం అందరం కూడా ఈ లోకంలో ఉన్నాం. ఏది ఉన్నను, మన స్థితిగతులు ఏ విధంగా ఉన్నను, ఈ లోకంలో ఎన్ని ఆస్తులు, ఎంత పేరు పలుకుబడిలు ఉన్నను, ఈ లోకంలో మనము ఏది శాస్త్రం కాదు గనక ప్రియ దేవుని విశ్వాసులారా, మీ అందరికీ నేను తెలియజేయనది ఏమనగా, మనమందరం కూడా ఒకరినొకరము భేదాభిప్రాయములు, మతము విభేదములు, కులములు, కులమత భేదములు, మత భేదములు, దేశ భేదములు లేకుండా లోకంలో ఉన్న మనిషి జంతయు నిజమైన దేవుని తెలుసుకొని ఆయనను విశ్వాసం ఉంచి ఆయనను ప్రార్థించి ఆయనను మాత్రమే హృదయపూర్వకంగా నమ్ముకొని నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో నీ దేవుని ప్రార్థించినప్పుడల్లా హృదయపూర్వకముగా దేవుని ఆరాధింపవలెను. అదేవిధంగా నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను. దేవుడు ఒక్కడే ఈ లోకంలో, ప్రపంచంలో దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆయననే సైన్యములకు అధిపతి యగు యెహోవా. ఆయన నిన్న నేడు రేపు నిరంతరము సజీవుడై ఉన్నాడు. కాబట్టి యొక్క ప్రసంగి గ్రంథములో మనం 12వ అధ్యాయము 13వ వాక్యమును మనము ఈ మాటలు మనము గ్రహించి ఇప్పటి వరకు వివరించిన మాటలను మనము గ్రహించుకొని మన హృదయమందు పదిలపరుచుకొని దేవుడు చెప్పిన మాటలు తండ్రి అయిన దేవుని హృదయపూర్వకముగా నిన్న నేడు రేపు సజీవుడై ఉన్న ప్రభువైన యేసు క్రీస్తుని ఆత్మతోను సత్యముతోను మనస్ఫూర్తిగా నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ వివేకంతో నీ దేవుడైన యెహోవాను ఆరాధింపవలెను. నీ తండ్రి అయిన దేవుని ఆరాధింపవలెను. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి మీ హృదయాలలో ఈ వాక్యాన్ని పదిలపరిచి దేవుని విశ్వాస జీవితంలో ఇంకా మిమ్మల్ని అందరినీ బలపరిచి, స్థిరపరిచి, ఆశీర్వదించి ఆయురారోగ్యాలు, దేవుని విశ్వాస జీవితంలో ఇంకా అనేకమైన మేలులు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా చూస్తున్నా, వింటున్నా, ఆదరిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకును, అందరికీ ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముకున్న ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవునికి మహిమ చెల్లిస్తూ మీ అందరికీ నా నిండు వందనములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన. ప్రభువా, ఇంతవరకు నీవు మాతో మాట్లాడిన ఈ యొక్క మానవ వీధికి విధించిన కట్టడలను నీ ఒక్కడవే దేవుడు అని మేము గ్రహించుకొని నిన్ను తప్ప ఎవరిని పూజించకుండా నిన్నే ఆరాధిస్తూ నిన్న ఆత్మతో సత్యముతో హృదయపూర్వకముగా ఆరాధించే బిడ్డలుగా మరియు ఇతరులను ఒకరినొకరము ఈ ప్రపంచంలో ఉన్న మనిషి జాతంతా ఒకరి మీద ఒకరము మానవత్వంతో, మంచితనంతో, ప్రేమాభిమానములతో బ్రతుకుటకు ఈ ప్రపంచంలో ఉన్న మానవ జాతి అంతటికి, మా దేశంలో, మా రాష్ట్రంలో, మా జిల్లాలో, మా ప్రాంతంలో, ఇక్కడున్న సేవకులకు అందరికీ, మాకును విశ్వాసులకు అందరికీ, ప్రపంచంలో ఉన్న మానవ జాతికి అంతటికి నీ కృపను అనుగ్రహించమని, దీవించమని, ఆశీర్వదించమని, శాంతి సమాధానాన్ని అనుగ్రహించమని ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ సువార్తమానం అందిస్తుండగా నన్ను దీవించమని, ఆరోగ్యమును బలమును తిరిగి అనుగ్రహించమని, ఈ ఛానల్ను అనేకులకు చేరినట్లు 30 100 60 దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో తండ్రిని, జీవము గల దేవుని అతి మిక్కిలి వినయంతో ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రభువైన దేవుని నామంలో మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మిమ్మల్ని అందరినీ దేవుడు ఆయన మహిమైశ్వర్యం చొప్పున, ఆయన కృప చొప్పున ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరి కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని విశ్వాసులారా, నేను ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ వర్తమానాన్ని అందిస్తుండగా దీనిని ఆదరించండి, ఆశీర్వదించండి, కృప చూపండి.
ఈ వర్డ్ ఆఫ్ జీసస్ బ్రదర్ ఇమ్మాన్యుయల్ ఛానల్ని అనేకులకు చేరినట్లు దీన్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరూ కూడా నేను చెప్తున్న ఈ సువార్తమానములు విని ఆదరిస్తారని ప్రేమతో మీ అందరికీ నేను మీ అందరినీ వేడుకొనిచున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.